నందమూరి బాలకృష్ణ హీరోగా చేసిన డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది। ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ నెంబర్ 1 సినిమాగా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది। సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి డాకు మహారాజ్ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటోంది। డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం। ఈ వీడియో చివరి వరకు చూసి డాకు మహారాజ్ సినిమా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి। బాక్సాఫీస్ దగ్గర నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ ఈ సినిమా రికార్డుల పరంగా బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్ లో మోత మోగిస్తోంది। సినిమా రెండవ రోజు కూడా ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పటికే ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకొని బాలయ్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకోగా ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఒక షోకి మించిన జోరును మరో షోతో పెంచుకుంటూ సినిమా దూసుకుపోతూ ఉండగా నైజాంలో మంచి ట్రెండ్ ను చూపెడుతున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఇంకా ట్రెండ్ ని బట్టి కలెక్షన్స్ సాలిడ్ గా పెరిగే అవకాశం ఉందనే చెప్పాలి। ఇక ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో మాత్రం సినిమా మరింత జోరు చూపెట్టగా డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది। ఇక మొదటి రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల్లో 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ దాటేసింది। డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమాకు గట్టి పోటీ ఇస్తూ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది। ఇక రెండవ రోజు కూడా మంచి కలెక్షన్స్ తో డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుండగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం డాకు మహారాజ్ సినిమా రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది। డాకు మహారాజ్ సినిమా మొదటి 2 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా సినిమా మొదటి 2 రోజుల్లో 42 కోట్ల నుండి 46 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది। ఇక సినిమా మొత్తం మీద 80 కోట్ల బిజినెస్ సొంతం చేసుకోగా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర మొదటి 2 రోజుల్లో 42 కోట్ల నుండి 45 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉండగా సినిమా ఇప్పటి వరకు మొత్తం బిజినెస్ మీద మొదటి 2 రోజుల్లోనే 50% పైగా రికవరీ చేసింది। బాక్సాఫీస్ దగ్గర బాలయ్య మాస్ ర్యాంపేజ్ ఒక రేంజ్ లో ఉంది। బాక్సాఫీస్ దగ్గర మరో 40 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేస్తే సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయం। బ్యాక్ టు బ్యాక్ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ బాలయ్య సూపర్ జెట్ స్పీడ్ లో ఉండగా ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఆ స్పీడ్ ను ఇంకా పెంచేసింది। డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన అన్ని ఏరియాల నుండి సూపర్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది। ఈ సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందంటున్నారు। తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లిపోతున్నాయి। డాకు మహారాజ్ సినిమా ఫ్యాన్స్ కి బాగా నచ్చేయడంతో ఈ సినిమాకు బాలయ్య ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు। గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ సినిమా పోటీలో డాకు మహారాజ్ సినిమాకు ఎక్కువ మార్కులు పడ్డాయి। భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున జనవరి 12న ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భారీ లెవెల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా ఓపెనింగ్స్ ఖచ్చితంగా కుమ్మేస్తోంది। ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ అందుకుంటుంది అని అందరూ అనుకోగా సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా అందరి అంచనాలను మించిపోయింది। సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ పరంగా దుమ్ము లేపుతోంది। బాలయ్య నటించిన రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ తో పోల్చితే డాకు మహారాజ్ సినిమా ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి। బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ఓపెనింగ్స్ గమనిస్తే భగవంత్ కేసరి సినిమా 14.5 కోట్ల షేర్ను వసూలు చేసి టాప్ 3లో నిలవగా అఖండ సినిమా 15.6 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ 2లో నిలిచింది। ఇక వీరసింహారెడ్డి సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 25.5 కోట్లు వసూలు చేసి టాప్ 1లో నిలిచింది। ఇప్పటి వరకు బాలయ్య కెరీర్ లో వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 25.5 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ ఓపెనర్ గా నిలవగా ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఆ రికార్డు బ్రేక్ చేసింది। ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు వీరసింహారెడ్డి రికార్డు బ్రేక్ చేసింది।